హలో డియర్ మోస్ వెల్కమ్ టు మై ఛానల్ కరుణకుమారి పెద్దిరెడ్డి. మీరు చాలామంది ఇన్స్టాగ్రామ్లో నా వీడియోస్ చూసి నా ఛానల్ని ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. అయితే చాలా రోజుల తర్వాత మనందరికీ ఉపయోగపడే ఒక చిన్న టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందామా? ముందుగా నా గురించి మీకు తెలియాలి కదా. నా పేరు కరుణకుమారి పెద్దిరెడ్డి. నేను ఒక ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపల్గా వర్క్ చేస్తున్నాను. నేను ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, బీఈడి కంప్లీట్ చేశాను. అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయే చిన్న టాపిక్ ఏంటో తెలుసా? మనలో చాలామంది ఉమెన్కి చాలా ఎబిలిటీస్ ఉంటాయి. చాలా మంచి టాలెంట్ ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా దాన్ని వెలికి తీయాలని మాత్రం ఆలోచించరు. ఎందుకంటే దాని వెనకాలన్న ఒకే ఒక్క పెద్ద రీజన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల విమెన్ ఎప్పుడూ అలానే వెనకబడి ఉండిపోతున్నారు. మరి ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌కి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎలా బిల్డ్ చేసుకోవాలి? సొల్యూషన్ ఏంటి? అనే డౌట్ వస్తుందా? నేను మీకు ఇప్పుడు మేజర్‌గా 3 పాయింట్లు చెప్తాను. మీకే అర్థమైపోతుంది నెక్స్ట్ ఏం చేయాలి అనేది. నంబర్ 1, అసలు మనము మనకున్న ఎబిలిటీస్‌ని ఎందుకని ముందుకు తీసుకురాము? ఇది మీకు, నాకు కాదు. చాలామంది విమెన్ ఫేస్ చేసే కామన్ ప్రాబ్లమ్. ఏంటో తెలుసా? ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, జనాలేమైనా అనుకుంటారేమో అని ఆలోచించి మనకున్న టాలెంట్‌ని, ఎబిలిటీని మనలోనే దాచేసుకుంటాం. మీకిక్కడ ఒక ఫ్యాక్ట్ చెప్పనా? ఈ జనాలున్నారు చూసారా? మనం సక్సెస్ అయినా ఏదో ఒకటి చెప్తారు. సక్సెస్ అవ్వకపోయినా ఏదో ఒకటి చెప్తారు. మనం రైట్ డెసిషన్ తీసుకున్నా, తీసుకోకపోయినా, మనం ఎలా ఉన్నా కూడా మనల్ని జడ్జ్ చేయడానికే చూస్తారు. మరి అలాంటి జనం కోసం మనం ఆలోచించడం ఎంతవరకు కరెక్టు? మీరే ఒకసారి ఆలోచించండి. అందుకే మరి జనాలు ఏం మాట్లాడుకుంటారని కాకుండగా మన డ్రీమ్స్‌ని మనం ఫాలో చేయాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మరి పాయింట్ నంబర్ 2 ఏంటో తెలుసా? కాన్ఫిడెన్స్. ఇంతకీ కాన్ఫిడెన్స్, కాన్ఫిడెన్స్ అంటున్నారు. కాన్ఫిడెన్స్ మరి ఎలా బిల్డ్ అవుతుంది అంటే, పుస్తకాలు చదివితే వస్తుందా? రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? ఎవరైనా చెప్తే వస్తుందా అంటే, అది మన చేతుల్లోనే ఉంది. కాన్ఫిడెన్స్ అనేది ఒక్కసారి వచ్చేస్తదని నేను చెప్పను. దాన్ని స్టెప్స్ వైస్‌గా మనమే బిల్డ్ చేసుకోవాలి. మరి కాన్ఫిడెన్స్‌ని బిల్డ్ చేసుకోవడానికి ఆ స్టెప్స్ ఏంటి? ఇంట్లో అయినా, బయటైనా ఏవైనా చిన్న చిన్న పనుల్లో ముందుగా మనం మన డెసిషన్‌ని, మన ఒపీనియన్‌ని గట్టిగా చెప్పడం నేర్చుకోవాలి. గట్టిగా చెప్పడం అంటే అరవడం గాదండోయ్! జనరల్‌గా మీ స్ట్రాంగ్ ఒపీనియన్‌ని అవతల వ్యక్తులకి అర్థమయ్యేలా నేనిది చేయాలనుకుంటున్నాను. నేను చేస్తోంది ఇది. ఇది కరెక్టే అని మీ ఒపీనియన్ మీరు ఓపెన్‌గా చెప్పగలగడం. అలా ఎప్పుడైతే మీరు చెప్పడం స్టార్ట్ చేస్తారో, మీ మాటలకు బలం పెరుగుతుంది. ఆ బలమే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఇలా మీరు చేసుకునే చిన్ని చిన్ని లైఫ్ స్టైల్ చేంజెసే మన కాన్ఫిడెన్స్‌ని తారాస్థాయికి తీసుకెళ్తుంది. ఒక్కసారి కాన్ఫిడెన్స్ బిల్డ్ అయితే మనం ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు. సో, అందుకే చిన్న చిన్న డెసిషన్స్ అయినా అవి రైట్ డెసిషన్స్ అయితే ఈ స్ట్రాంగ్ ఒపీనియన్‌ని ఓపెన్‌గా చెప్పడానికి అస్సలు సంకోచించొద్దు. ఓపెన్‌గా మాట్లాడండి. కాన్ఫిడెన్స్‌ని స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకోండి. మరి పాయింట్ నంబర్ 3 ఏంటో తెలుసా? ఇది చాలామంది విమెన్‌లో ఉండే ఒక అపోహ అనమాట. అంటే చిన్నప్పటి నుంచి మనకి జనాలందరూ నూరు పోసేసిందేంటంటే విమెన్ ఆర్ వీక్. వీళ్ళు ఈ పనులు మాత్రమే చేయగలరు. ఈ పనులు చేయలేరు. ఇలా మీరు వినే ఉంటారు కదా! నేనైతే చాలా సార్లు విన్నా. అది నీకు కాదు. అది నువ్వు చేయలేవు. అది నీ వల్ల కాదు. ఇదే నేను ఇప్పటి వరకు విన్న చాలా 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 ఎక్కువగా విన్న మాటలు. మరి అవి నిజంగా నిజమేనా? ఇది నిజమో కాదో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా? మనలో చాలామంది విమెన్ నాలాగా, మీలాగా ఇంట్లో వర్క్ చేస్తారు. ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటారు. బయటికెళ్ళి జాబ్ కూడా చేయగలుగుతారు. ఈవెన్ ఏదైనా బిజినెస్ ఉంటే దాన్ని కూడా రన్ చేయగలుగుతారు. మరి మెన్ మనలాగా పిల్లల్ని చూసుకోగలరా? మల్టీ టాస్కింగ్ చేయగలరా? చాలా కష్టం. సో, ఇప్పుడు చెప్పండి, ఇద్దరిలో ఎవరు స్ట్రాంగ్? నిజానికి ఎమోషనల్‌గా స్ట్రాంగ్‌గా ఉండేది కూడా మనమే. ఎందుకంటే ఒక ఇంట్లో ఇల్లాలు బావుంటే ఆ ఫ్యామిలీ మొత్తం బావుంటుంది. మరి అందరి ఎమోషన్స్‌ని, అందరి రెస్పాన్సిబిలిటీస్‌ని తీసుకుని మనమే కదా స్ట్రాంగ్ అవుతాం. మీ మనసులో నేను వీక్ అని ఒక వర్డ్ ఉంటే దాన్ని ఈ రోజే తుడిచిపడేయండి. వి ఆర్ స్ట్రాంగ్. నేను స్ట్రాంగ్ అని మీరు నమ్మినప్పుడే మీరు స్ట్రాంగ్ అవుతారు. ఎన్నో పెద్ద పెద్దవి చూసుంటాం మనం. ఒక జీవితానికి జన్మనిస్తున్నాము. ఒక ప్రాణం పోస్తున్నాం. మరి అంత నొప్పిని బేర్ చేసే మనమే కదా స్ట్రాంగ్ అవుతాం. ఇంత మల్టీ టాస్కింగ్ చేసే మనమే కదా స్ట్రాంగ్ అవుతాం. సో, ఎప్పుడు గూడా ఎవరు ఎన్ని చెప్పినా ఇది నేను చేయగలను అని మనం నమ్మితే ఖచ్చితంగా మనం అది చేయగలుగుతాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే
ఎవరు మనల్ని నమ్మినా, నమ్మకపోయినా, ఎవరు సపోర్ట్ చేసినా, సపోర్ట్ చేయకపోయినా మనల్ని మనం నమ్మాలి. మనల్ని మనమే సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మీకు చివరగా నేను ఒకే ఒక్క మాట చెప్తాను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్ట్ అయిన విమెన్‌ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్ట్ అయిన విమెన్‌ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఆపలేరు. ఎందుకంటే తన శక్తి తను తెలుసుకున్నప్పుడు, తన ఉనికిని తను తెలుసుకున్నప్పుడు, అది ప్రపంచానికి తను చాటాలనుకున్నప్పుడు ఆమెను ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైతే నీ కాన్ఫిడెన్స్, నీ శక్తి ఇవన్నీ నీకు తెలుస్తాయో, నీ బౌండరీస్ కూడా నీకు తెలుస్తాయి. నువ్వు వెళ్ళాలనుకున్న వేలో నువ్వు వెళ్ళగలుగుతావు. మరి ఇవన్నీ చేయడానికి ఇంత పెద్ద సంకల్పం ముందుకెళ్ళడానికి ముందడుగు వేయాల్సిందెవరు? మనమే. అందుకే ట్రస్ట్ యువర్ సెల్ఫ్. బిలీవ్ ఇన్ యూ. మనల్ని మనమే నమ్మకపోతే ఎవ్వరూ నమ్మరు. అందుకే ఈసారి ఏదైనా ఒక వర్క్ చేయాలనుకున్నప్పుడు, ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు, ఈ కొన్ని పాయింట్స్‌ని గుర్తు చేసుకోండి. నేనిది చేయగలనా? యెస్. మనం చేయగలం. నేను చేయగలను అని నువ్వనుకుంటే ఖచ్చితంగా అది నువ్వు చేయగలుగుతావు. జనాలు ఎవరైనా ఏమైనా అనుకుంటారా? అనుకుంటే అనుకోనివ్వు. ఆ అనుకునే వాళ్ళెవ్వరూ కూడా మనతో పాటు లైఫ్ లాంగ్ ఉండరు. మనకొక రోజు ముద్ద కూడా పెట్టరు. కాబట్టి అలాంటి జనాల ఒపీనియన్స్‌తో మనకసలు పనే లేదు. సో, నీ ఒపీనియన్ ముఖ్యం. నీ డెసిషన్ ముఖ్యం. నీ పాత్ నీకు ముఖ్యం. ఇవి గుర్తుంచుకొని ఈసారి ఏదైనా ఒక వర్క్ చేసినప్పుడు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి వర్క్ చేయండి. ఆ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది. ఆ డిఫరెన్స్ మీకు తెలిసినప్పుడు కామెంట్ బాక్స్‌లో నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ. మరొక మంచి వీడియోతో మళ్ళీ మనం తప్పకుండా కలుసుకుందాం. స్టే ట్యూన్డ్.